రిలీజ్ ఉంది. ఏంటంటే ఇంత ఫాస్ట్గా రిలీజ్ చేసినంటే ఏందని అనుకున్నా, కానీ మూవీ డిపార్ట్మెంట్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఎంతో అనేది సినిమా చూస్తేనే నాకు అర్థమైందన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే ఒక ఫుల్ హర్రర్ ప్లస్ కామెడీ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎమోషన్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్న ఈ మూవీలో. నిజంగా అలా అంజలి గారు ఇంతకుముందు చేసిన గీతాంజలి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. మేము ఇప్పుడు ఫస్ట్ మాకు బాగా నచ్చిన సినిమా అంటే ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా మాకు నచ్చిన సినిమా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా అన్న. నిజంగా అసలు ఆలీ గారిని, సత్య గారిని అండ్ మన ఏంటంటే అంజలి గారిని చాలా మంది కమెడియన్స్ని పెట్టి తీశారు ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళకి అందరికీ నచ్చే సినిమా అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఆ కామెడీ సీన్స్ ప్లస్ హర్రర్ సీన్స్ ఏంటంటే ప్రతి ఒక్క సీన్కి నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. కానీ మరీ అంత భయంకరంగా ఏం లేదు సినిమా. ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వస్తే ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్ళిపోతారే తప్పితే ఎక్కడ బోరింగ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయ్యే సీన్స్ కానీ లేవు. నిజంగా డైరెక్టర్ శివ గారు ఒక మంచి చక్కని స్క్రిప్ట్ని తీసుకొని మన ఆడియన్స్ ముందు తీసుకొని వచ్చారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళకు సంథింగ్ స్పెషల్ కాదు, సమ్మర్ స్పెషల్ అన్న ఈ సినిమా. నిజంగా థియేటర్కి వస్తే ఏ ఆడియన్స్ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే లేదు. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, వచ్చి ఈ సినిమాని చూసి ఆదరించండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అన్న. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది టాప్ 1 బెస్ట్ సినిమా అంటే గీతాంజలి సినిమా అన్న. గీతాంజలి 2 గీతాంజలి చూసినప్పుడు వావ్ అనిపించింది, ఈ చూడంగానే వావ్ అనిపించింది. నిజంగా చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ అట్లా తీసుకెళ్తూ క్లారిటీగా గీతాంజలి 1ని 2లో క్లారిటీగా చూపించి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. నిజంగా కామెడీ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. నాకైతే ఇప్పటికీ నవ్వు తలుచుకుంటూనే నవ్వు వస్తుంది. వేరే దయ్యంగా చేసిన క్యారెక్టర్, షూటింగ్ కూడా దయ్యాలతో షూటింగ్ ఇస్తారు. నిజంగా ప్రతి ఒక్క క్యారెక్టరు లాస్ట్లో బీజిఎం వస్తుందండి. ఒక బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బీజిఎం. ఫైట్ కూడా ఏదో చిన్న సినిమాలో ఏదో కాంప్రమైజ్ అయినట్టు కాదు, నెక్స్ట్ లెవెల్లో ఫైట్ పెట్టారు. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రివీల్ చేయను. మీరు చూస్తే ఎక్స్పెక్ట్ చేయరు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ, ఏ సినిమానే కానీ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొద్దిగా ఉంటుంది. బట్ మీకు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ లాగానే ఎక్కడ అనిపించదు. సో స్టోరీలో తీసుకెళ్ళడం అనిపిస్తుంది. సో ఎవరు డిసప్పాయింట్ గారు 100% కోన వెంకట గారికి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సో నేను ఈ రీసెంట్ టైంలో ఇంత ఎంజాయ్ చేయగల సినిమా అయితే ఇదే. విత్ కామెడీ, విత్ స్టోరీ, విత్ డైలాగ్, విత్ ప్రతి 24 క్రాఫ్ట్స్ ఒక ఎంత ఇంట్రెస్ట్గా పనిచేసి ఒక ఫ్యాషన్తో చేస్తారో ప్రతి ఒక్క అంటే సినిమా ఆర్టిస్టుల కష్టాలు అన్ని అంటే ఎక్కువ ల్యాగ్ చేయకుండా సింపుల్గా గ్రాఫిక్స్ ఎక్కడ కనిపించిందా? సో అది ఎక్కడ నాకు అనిపించలేదు. బట్ సినిమాలకి అనిపిస్తుంది. అంటే హర్రర్ కదన్నా, సినిమా చూసి భయం చాలా భయం వేస్తుంది, కామెడీ వేస్తుంది చాలా. అంటే ఒక సినిమాలు ఎలా నవ్వించాలి ఒకటేనండి. ఇప్పుడు సినిమాలు పాత స్టోరీ అయినా కొత్త స్టోరీ అయినా ఒక్క సినిమా తీసినప్పుడు పాత స్టోరీ అయినా దాని కామెడీతోనైనా మ్యాజిక్ స్క్రీన్ ప్లేతోనైనా కూర్చోబెట్టాలి. సో ఈ సినిమా అయితే 100% కూర్చోబెట్టారు. స్టోరీ కూడా చెప్పే విధానం కూడా కొత్తగా ఉంది. సో ఇదివరకు నేనైతే ఇలాంటి చూడలే అనుకుంటా. చాలా బాగా తీశారు కోన వెంకట గారు. రెండు చెప్తాను, పీక్స్ అండి. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్, హర్రర్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్. భయపడే సీన్లు కూడా ఉన్నాయి, సడన్ గా వచ్చేస్తుంది, అవి కూడా ఉన్నాయి. నవ్వు రెండు ఉన్నాయి. సో ఆర్ఆర్ అయితే నెక్స్ట్ లెవెల్ బాగా కొట్టారు ఆర్ఆర్. సో ప్లస్ దానికి ఇప్పుడు కామెడీ కానీ హర్రర్ ఉన్నప్పుడు ఆర్ఆర్ అనేది నిండిపడి దీనికి 100% న్యాయం చేసింది. ఆర్ఆర్ కూడా చాలా బాగా న్యాయం చేసింది. ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్. అంజలి గారు లాస్ట్లో డైలాగ్ చెప్తారు. సో ఒక మన రుద్రమదేవి అనుష్క గారు ఎలా అయితే డైలాగ్ చెప్తారో ఆ లెవెల్లో చెప్పారు. చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ అందరు చెప్తున్నాను కానీ ప్రతి ఒక్కరు వీలు కాదు. సునీల్ గారు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కామెడీ. ప్రతి ఒక్కరు కామెడీ సత్య అయితే మన రీసెంట్గా బేబీ సినిమా వచ్చింది కదా, దాంట్లో డైలాగ్ ఉంటుంది. అసలు నవ్వి వస్తారండి. వేరే లెవెల్ కామెడీ చూపించారు. నిజంగా ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.